సరే, ఆ భీకర సంగ్రామం తర్వాత ఏం జరిగింది? ఈ మహాకావ్యం మిగిలిచిన శాశ్వత సాంస్కృతిక వారసత్వం ఎలాంటిది? చివరకు యుద్ధం ముగిసింది. పాండవులకే విజయం వరించింది. కాని అది ఎంతో విషాదకరమైన విజయం. ఎందుకంటే తమ సొంత వాళ్లందర్నీ కోల్పోయి దక్కించుకున్న సింహాసనమది. సుదీర్ఘకాలం పాలించిన తర్వాత పాండవులు ఆ రాజ్యాన్ని కూడా త్యజించి మోక్షం కోసం హిమాలయాల వైపు మహాప్రస్థానం మొదలుపెడతారు. దారిలో ఒక వీధి కుక్క వారితో పాటు నడుస్తుంది. పాపపు భారం వల్ల ద్రౌపది, సహదేవుడు, నకులుడు, అర్జునుడు, భీముడు ఇలా ఒక్కొక్కరే దారిలో కుప్పకూలి ప్రాణాలు వదులుతారు. చిట్టచివరికి ధర్మరాజు ఆ వీధి కుక్క మాత్రమే మిగులుతారు. ఆ కుక్క మరెవరో కాదు, సాక్షాత్తు యమధర్మరాజు. మనిషి యొక్క అంతిమ ధర్మాన్ని పరీక్షించే అత్యంత అద్భుతమైన, భావోద్వేగభరితమైన ఘట్టమిది. మరి ఈ అద్భుత ఇతిహాసం చరిత్రలో ఎలా విస్తరించుకుంటూ వచ్చిందో గమనిద్దాం. క్రీస్తుపూర్వం 1200 నుండి 800 మధ్య ఉన్న ఇనుప యుగంలో కురు రాజ్యం ఒక బలమైన రాజకీయ అధికార కేంద్రంగా ఉండేది. బహుశా అప్పట్లో జరిగిన ఒక నిజమైన వంశపారంపర్య వివాదమే ఈ కథకు పునాది అయుండొచ్చు. క్రీస్తుపూర్వం 400 నాటికి దీనిలోని పురాతన భాగాలు గ్రంథస్థమయ్యాయి. ఆ తర్వాత క్రీస్తు శకం 4వ శతాబ్దంలో గుప్తుల కాలం వచ్చేసరికి ఇది పూర్తిగా మనం నేడు చూస్తున్న బృహత్తర రూపాన్ని సంతరించుకుంది. ఇన్ని వేల సంవత్సరాలు గడిచినా దీని ప్రభావం ఏమాత్రం తగ్గలేదంటే నమ్ముతారా? ఇందులో ఉన్న భగవద్గీత హిందూ తత్వశాస్త్రానికే కాదు, మన దైనందిన జీవితానికి ఒక అద్భుతమైన మార్గదర్శి. ఈ ఇతిహాసం భారత స్వాతంత్ర ఉద్యమానికే ఎంతో స్ఫూర్తినిచ్చింది. స్వామి వివేకానంద, మహాత్మా గాంధీలాంటి ఎందరో మహానుభావులకు దారి చూపింది. నేటికీ ఎన్నో నాటకాలు, సినిమాలు, సమకాలీన సాహిత్యాలకు ఇది ప్రాణాధారంగా నిలుస్తూనే ఉంది. ఇక ముగించే ముందు అత్యంత లోతైన ఈ ఆలోచనను మీ మనసులో ఉంచుకోండి. శ్రీకృష్ణుడి నిష్క్రమణతో గొప్ప విలువలు, ఉదాత్త ఆదర్శాలు కుప్పకూలిన కలియుగం ప్రారంభమైందని మహాభారతమే మనకు చెబుతోంది. నైతికత మసకబారుతున్న ఈ యుగంలో కూడా అసలు ధర్మమంటే ఏమిటి, మన బాధ్యత ఏమిటి అని మనకు పదే పదే గుర్తుచేసే అఖండ జ్యోతిలా ఈ ఇతిహాసం నిలుస్తుంది. మరి ఒక్కసారి ఆలోచించండి, ఇంతటి సంక్లిష్టమైన మన ఆధునిక ప్రపంచంలో మీ అంతరాత్మ చెప్పే ధర్మం ఎటువైపు ఉంది? ఈ విశ్లేషణ మనందరికీ ఒక కొత్త దృక్కోణాన్నిచ్చిందని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.